హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ రౌండప్. ఈరోజు మనం బొబ్బరి పప్పుతో మసాలా వడలు ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: బొబ్బరి పప్పు, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, బియ్యం పిండి, ఉప్పు, గరం మసాలా, నూనె. తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా ఒక గ్లాసు బొబ్బరి పప్పును తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. అప్పుడే కొంచెం శనగపప్పును కూడా నానబెట్టుకోవాలి. దాదాపు 4-5 గంటలు గడిచిన తరువాత నానిన బొబ్బరి పప్పును పొట్టు లేకుండా శుభ్రం చేసుకోవాలి. తరువాత దానిని మిక్సీ జార్లో వేసుకుని నలిగి నలగనట్టుగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చేసుకున్న ఆ బొబ్బరి పప్పును ఒక గిన్నెలోకి తీసుకుని తరువాత నానబెట్టుకున్న శనగపప్పు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. బియ్యం పిండి, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తరువాత మరిగిన నూనెలో ఆ మిశ్రమాన్ని చేతితోనే వడగా చేసుకుని వేసుకోవాలి. ఆ వడలు బాగా వేగే వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి. బాగా వేగిపోతే ఇలా ఎరుపు రంగులోకి వస్తాయన్నమాట. వాటినప్పుడు నూనెలోంచి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ వడలను వేయించుకున్న పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకోవాలి. చూసారుగా, నోరూరించే బొబ్బరి వడలు తయారైపోయాయి. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోల కోసం ఫుడ్ రౌండప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.